మరి కుందేలు మీ అందరికీ తెలుసు అంటారా? ర్యాబిట్ అండి. కుందేలు తెలుసు మీకు? ఎలా ఉంటుంది అది? తెల్లగా ఉంటుంది. జీవులన్నింటిలో కన్నా చురుకైన జీవి ఏంటంటే ఈ యొక్క కుందేలు అనేది చాలా చురుకైనది అనమాట అండి. కాబట్టి తాబేలు కుందేలు మీ అందరికి తెలుసు. ఏది ఫస్ట్ వచ్చింది? తాబేలు ఫస్ట్ వచ్చింది. ఎందుకంటే కుందేలు పక్కన కొంచెం రెస్ట్ తీసుకున్నందు వల్ల. కాబట్టి ఆ కథలో ఉన్న కుందేలే ఈ కుందేలు. ఈ కుందేలు ఎలాంటిదంట? చురుకైనదంట. చాలా వేగము కలిగినటువంటి ఈ యొక్క జీవి అయి ఉన్నది కుందేలు. కాబట్టి జీవితం ఎందుకు పోల్చున్నారు అని అంటే ఎంతో చురుకైనది. కాబట్టి మనము చురుకుగా లేకపోతే మనం ఎక్కడికి ఎత్తపడలేము? పరలోక రాజ్యానికి ఎత్తపడలేము. ఒక ఉదాహరణ చూసినట్లయితే మరి 10 మంది కన్యకలు మీ అందరూ తెలుసు. అందులో 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఎందుకు బుద్ధి లేని కన్యకలు అని అన్నారు అని అంటే వాళ్ళు సిద్ధపరచుకోలేకపోయారు, నూనెను సిద్ధపరచుకోలేకపోయారు డ్యూటీల్లో. కాబట్టి వాళ్ళు అక్కడికి ఎత్తపడలేకపోయారు, ప్రభు యొక్క రాజ్యంలోనికి వాళ్ళు ఎత్తపడలేకపోయారు. ఎందుకనంటే వాళ్ళు నిద్రించారు. కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఇంకా సమయం ఉంది కదా అని ఏం చేశారు? వాళ్ళు రెస్ట్ తీసుకున్నారనమాట అండి. కులుగుపాటు అనేది వచ్చేసింది ఈ యొక్క బుద్ధి లేని కన్యకలకు. కాబట్టి వాళ్ళు ప్రభువుతో ఏకమవ్వలేకపోయారు. మరి బుద్ధి కలిగిన కన్యకలు అయితేను వాళ్ళు ఏం సిద్ధపరచుకున్నారు? డ్యూటీల్లో నూనెను సిద్ధపరచుకున్నారు. కాబట్టి హెలోకములో మనము కూడా ఏం చేయాలనంటే ఏం సిద్ధపరచుకోవాలి అని అంటే మన యొక్క శరీరాత్మలను సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుని అక్కడికి ఎత్తబడాలి, పరలోక రాజ్యానికి ఎత్తబడాలి. మనలను సిద్ధపడనీయకుండా ఆపేది ఏమిటనంటే పాపము. ఏంటంటే పాపము ఏం చేస్తుంది? మనల్ని సిద్ధపడిస్తుందా? సిద్ధపడవద్దు. నీకు జ్వరం వచ్చింది కదా వెళ్ళొద్దు, దైవ సన్నిధికి వెళ్ళొద్దు. లేదా నీకు అది ఉంది కదా వెళ్ళొద్దు, ఇది ఉంది కదా వెళ్ళొద్దు అని మనల్ని అడ్డుపెట్టేది ఏంటంటారు? పాపమే అడ్డుపెడుతుంది. నువ్వు అంత పరిశుద్ధుడువా దైవ సన్నిధికి వెళ్ళడానికి అని ఒక మాట అంటూ ఉంటుంది. ఎవరు? సాతాను హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. ఏంటి నువ్వు దైవ సన్నిధికి వెళ్తావా, నువ్వు అంత పరిశుద్ధుడువా అని మనసులో మనకు ఆ యొక్క అజ్ఞానం అనేది పుట్టిస్తూ ఉంటుంది సాతాను. అయినా ఏదేమైనా నేను ఎవరి ఎద్దకు వెళ్ళాలి? దేవుని ఎద్దకు వెళ్ళాలి, దైవ సన్నిధిలోకి వెళ్ళాలి. ఆయనతో ఏం చేయాలి? సహవాసము చేయాలి. ఆయనతో ఏర్పరచుకోవాలి? చనువు ఏర్పరచుకోవాలి అని మనం అందరం కూడా తలంపు కలవారమై ఉండాలి. కాబట్టి ఇలాగన మరి కుందేలుతో తండ్రి గారి ధరాసాయి గారు ఎందుకు పోల్చున్నారని అంటే దాంతో చురుకైనదంట. చిన్న చప్పుడు దానికి వినబడిన కూడా ఏం చేస్తుంది? వెంటనే పొదలోకి వెళ్ళి దాక్కుంటుందంటండి. ఏం చేస్తుంది? చిన్న చప్పుడు వినబడగానే ఏం చేస్తుంది? పొదలోనికి వెళ్ళి దాక్కుంటుందంట. కాబట్టి విశ్వాసంగా మనము కూడా ఈ యొక్క శరీరకాలనే భుజించినట్లయితే పాపం అనే చప్పుడు మనకు వినపడగానే ఏం చేస్తాం? మనము దాక్కుంటామంట. పాపం అనే చప్పుడు వినపడగానే, పాపము కనబడగానే ఏం చేస్తాం? దాక్కుంటాం. ఎక్కడ? దైవ సన్నిధి అనే పొదలో మనము దాక్కుంటాం. కాబట్టి కుందేలు వలె మనము మెలుకోగలిగి అది ఎలాగైనా చురుకుగా ఉన్నదో అలాగే చురుకుగా ఉండి బుద్ధి కలిగిన కన్యక వల్ల మనం ఎక్కడికి ఎత్తబడాలి? దైవ సన్నిధిలోనికి, దేవునితో సహవాసం చేయడానికి, యుగాలు ఉండడానికి ఎక్కడికి ఎత్తబడాలి? పరలోక రాజ్యంలోనికి మనము ఎత్తబడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇలాగన మరి శరీరక్తాలు అనేవి తీసుకుంటున్నప్పుడు అంట మనకు అసహ్యకరమైనటువంటి తలంపులు రాకూడదంట. అనగా ఏమిటంటే మన ఇంటి దగ్గర చికెన్ పెట్టాం, కూర వండుతున్నాం అనుకున్నాం. ఆ కూర ఏమవుతుంది? అదిగో మాడిపోతుంది. నువ్వు ఇంటి దగ్గర కూర పెట్టొచ్చావు, లేదా చారు పెట్టొచ్చావు, లేదా సాంబార్ పెట్టొచ్చావు. లేదా పిల్లోడు ఉన్నాడు, ఇంటి దగ్గర పిల్లోడు విడిచిపెట్టేది వచ్చేస్తాం, వాడు అక్కడికి వెళ్ళిపోతాడేమో, పడిపోతాడేమో. ఉండవునా కదా? అవును. కాబట్టి ఇలాగ మన వ్యక్తిలోనికి ప్రభు సంస్కారపు విందు తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క అసహ్యకరమైనటువంటి తలంపులు రానివ్వకూడదంట. మనము ఆ యొక్క ఇంటి దగ్గర ఏదైనా మర్చిపోయామనుకోండి, బంగారం మీరు బయట పెట్టేసి వచ్చేసినా భయపడకూడదు. మీరు ఎక్కడ ఉన్నారు? దైవ సన్నిధిలో ఉన్నారు. కేవలము దైవ యొక్క తలంపులే మనము కలిగి ఉండాలి. మనతో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. దేవుడు ఉన్నారంటే మనం ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చా? ఉండకూడదు. మన తలాంపులు, మన చూపులు, మన సమస్తము కూడా ఎవరి వైపు కేంద్రీకరించాలి? దేవుని వైపు కేంద్రీకరించాలి. అంతేగాని వచ్చి వెళ్ళిపోవడం కాదండి. దైవ సన్నిధిలోనికి నేను వస్తాను, నేను వెళ్తాను. వచ్చి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉందా? లేదు. మన జీవితంలో ఏముండాలి? మార్పు అనేది ఉండాలి. అంతేగాని ఏదో నమ్మకార్థ భక్తి మనం చేయడం కాదు. ఈరోజు వస్తున్నాం దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంటే కాదు. కానీ మన జీవితంలో ఏముండాలి?
మార్పు అనేది ఉండాలి. ఇతరులైన వారికి మనం ఎలా ఉండాలి? మాదిరికరముగా ఉండాలి. ఇదిగో పలానా ఆవిడ చూడు ఎంత భక్తిగా ఉన్నదో అని మనము ఇతరులైన వారికి ఎలా ఉండాలి? మాదిరికరముగా ఉండాలి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాలంటే దేనితో లింక్ అయి ఉందంటారు? ఇదంతా కూడా ప్రభు యొక్క సంస్కారపు విందుతోనే లింక్ అయి ఉంది. ఎందుకని అంటారు? ఏమండి, ఎందుకనంటే ప్రభు సంస్కారపు విందు ఆయనతో మనకు చనువు అనేది ఏర్పరుస్తూ ఉన్నది కనుకనే. ఎందుకండి? చనువు అనేది ఏర్పరుస్తూ ఉన్నది కనుకనే. కాబట్టి ఇలాగ మరి మనము సంస్కారపు విందు తీసుకుంటున్నప్పుడు ఏ తలంపులు రాకూడదంటే మనకు చెడు ఆలోచనలు అనేవి మనలోనికి రాకూడదు. నిరాశ అనేది, చింత అనేది, ఇలాగన మనకు బిడ్డలు గుర్తు రాకూడదు, గృహం గుర్తు రాకూడదు, ఇంకేమి గుర్తుకు రాకూడదు. మన యొక్క శ్రమలు ఇవేమి గుర్తుకు రాకూడదు. నాకు ఎంత తప్పు ఉంది కదా, ఎప్పంతా ఎలా తీరుస్తాను, ఉండవనే కదా, ఇవన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడు దైవ సన్నిధిలోకి రాగానే ఈ తలంపులన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి. ఈ తలంపులన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. ప్రభు సంస్కారపు విందులో ముఖ్యంగా మనం చేయవలసింది దేవుడు రాజ్యస్వయముగా వడ్డించును అని అంటూ ఉన్నారు తండ్రి గారు దాదాశ్రీ గారు. రాజ్యస్వయంగా అంటే దేవుడు స్వయంగా ఎవరిలో ఉండి? దైవజనులో ఉండి మనకు ఏం వడ్డిస్తున్నారంటండి? భోజనం వడ్డిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా భయముతో భక్తితో మనము ఆ శరీర రక్తాలు అనేవి భుజించాలి. దీనివల్ల మనం ఏం పొందుకుంటాం? ఆత్మీయ మేలు అనేవి మనము మన జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి మన ఇంట్లో ఏ శ్రమ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ శోధన ఉన్నా వాటన్నిటిని జయించాలంటే దేని ద్వారా మాత్రమే జయించగలమంటే ఏమండి? దేని ద్వారా? మన యొక్క ఆత్మీయమైన బలము చేత మనము జయించగలం. ఆత్మీయమైన బలం రావాలంటే శరీర రక్తాలు భుజించాలి. చిన్న ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, మనందరినీ ఎంతోగానో బాధిస్తూ భయపెడుతూ ఎంత ఇబ్బందులకు గురి చేసింది. అది COVID-19 ఉండవునా కాదా? ఈ COVID-19 జయించాలంటే మన శరీరానికి ఏం కావాలి? బలం కావాలి, మరి ఇమ్యూనిటీ కావాలి. ఈ బలం కావాలంటే మనం ఏదో సంబంధమైన ఆహారం, ఫుడ్ తీసుకుంటాం. ఏమండి? తీసుకుంటాం. ఇది దేని మాత్రమే? శరీరానికి మాత్రమే. మరి ఆత్మకు ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? నేను చెప్పిన్నారు, చెప్పాలి, ఒకసారి గట్టిగా చెప్పాలి. ఆయన యొక్క ప్రభు యొక్క శరీర రక్తాలు అనేవి మనము తీసుకోవాలి. అందుకే అక్షయమైన వాటిని వెతకమంటూ ఉన్నారు. క్షయమైన వాటిని కాదు, అక్షయమైన వాటిని వెతకండి అని తండ్రి గారు దాదాసాగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగ మనము దేవుని ఎడల చురుకు కలిగి, దైవ సన్నిధి అనగానే చురుకు కలిగి ఉండాలన్నమాట అండి. చురుకుదనం కలిగి దైవ సన్నిధిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారని మనం అందరం కూడా దేవుని వైపు చూస్తూ దైవ తలంపులు మాత్రమే మనలో ఉండాలి. అంతేగాని లోక సంబంధమైన తలంపులు మనలోనికి రానకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే ఏం చేయాలి? ఓ సాతానా, లేదా ఓ పాపమా, వచ్చావు కదా, సరే నువ్వు పోవని మనము గద్దించాలి. దేని ద్వారా? దైవ శక్తి చేత. నా ఎదుట ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నారు, నా ప్రభు ఉన్నారని నువ్వు హెచ్చరించాలి. దేన్ని హెచ్చరించాలి? ఏమండి? ఆ యొక్క మనలోనికి వచ్చే తలంపులను అనగా సాతాను మనం ఏం చేయాలి? పారద్రోలాలి, అనగా భయపెట్టాలి వాడిని. కాబట్టి ఇలాగనో మరి ప్రభు యొక్క సంస్కారపు విందులో మనం ఎలాగన ఏ స్థితి కలిగి ఉండాలో మరి ఇంతవరకు మీరు విన్నారండి. కాబట్టి విన్న వాటిని మంచి జ్ఞానం పడిన విత్తనాలు ఏమైనవి? 30 దంతలు గాను, 60 దంతలు గాను, 100 దంతలు గాను ఫలించింది. అదే త్రోవ పక్కన పడిన విత్తనాలు అయితేను కాకులు వచ్చి ఎత్తుకు వెళ్ళిపోయినాయి. అదే మరి రాతి జ్ఞానం పడిన విత్తనాలు అయితే మొలకెత్తలేదు, కింద వేరు లేనందువల్ల. అది మరి ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాలు అణిచివేయబడ్డాయి లోకాశల చేత. మనం ఆ స్థితిలో ఉండకూడదు, కానీ నిరంతర స్థితిలో మనం ఉండాలంటే మంచి జ్ఞానం పడిన విత్తనాలు ఎలాగనో ఫలించి అభివృద్ధి చెందినవు. దైవజనుడు మనకి ఏం చెప్పినా కూడా మరొకరు ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఏదైనా ఒక మాట చెప్తే అదిగో పాస్టర్ గారు నా గురించి చెప్తున్నారు అని అనుకుంటారు. రెండు మీరు అలా అనుకోవద్దు. ఎవరు మాట్లాడుతున్నారు మనతో? దేవుడు మాట్లాడుతున్నారు స్వయముగా. కాబట్టి ఈ దైవజనుడికి మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇద్దామండి. ఆయన మాటను గౌరవిద్దాం. ఆయన ఏం చెప్పినా కూడా దేవుడు స్వయంగా నా కోసం చెప్తూ ఉన్నారని మనం అందరం కూడా విశ్వాసముతో ఏకీవించవలసిన వారమై ఉన్నాం. సంఘాన్ని, దైవజనుడిని మనం ఏం చేయాలి? బలపరచాలి. ఏం చేయాలండి? సంఘాన్ని, దైవజనులు మనం ఏం చేయాలి? బలపరుస్తూ ఉండాలి. అది మన చేతిలో ఉంది. దైవజనుడు ఎక్కడో భీమవరం నుంచి రావాలండి. ఆయన ప్రతిరోజు వచ్చి మీరు మన దగ్గర ఉండగలరా? ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి సేవ నిమిత్తం. కాబట్టి ఆయన యొక్క బిడ్డలముగా ఎన్ని సంవత్సరాల నుంచి అయితే దేవుని సన్నిధికి వస్తున్నారో, ఎన్ని బోధనైతే వింటూ ఉన్నారో, విన్న వాటిని మీరు
ఇక్కడ సరే కొట్టేసి ఆయన ఏం చెప్తున్నారో అని కొట్టేసి వెళ్ళిపోవడం కాదు. వాటన్నిటి ఏం చేయాలి? హృదయం అనే పలక మీద రాసుకుని మనవితలైన వరకు తెలియచేయాలి. అది మన గృహంలో ఉన్నవారు కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, మన భార్యాభర్తలు కానివ్వండి, ఎవరైనా కూడా మన యొక్క చుట్టుప్రక్కల పొరుగు వారు కానివ్వండి, మన గ్రామస్తులు కానివ్వండి, ఎవరికైనా మనం ఏం చేయాలి? తిరిగి చెప్పాలి. బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. సరే అబ్బాయి ఏంటి చిన్న వాక్యం అని చెప్పేసి ఇంత వ్యక్తి టైం చేసుకుంటారు అనుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. ఆమె మాటను గౌరవించి చక్కటి మళ్ళా తగినటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. రాబోయే అభిషేక్తులు, కాబోయే అభిషేక్తులు, రెవరెండ్గా అభిషేకం పొందవలసిన దైవజనులు ఇంకా ఇదే యవన కాలంలో పౌరుషంగా సైతాన్ రాజ్యాన్ని పడగొట్టుతూ దేవుని రాజ్యాన్ని విస్తరించగలిగినట్లు దీక్ష కలిగిన పట్టుదల కలిగినటువంటి యవనస్తులు